ముఖ్యమంత్రుల భేటీపై చంద్రబాబు మౌనం ఎందుకు అని అంటున్నారు అంబటి. విభజన అంశాలపై చర్చల్లో గోప్యత దేనికి అని ప్రశ్నించారు. తెలంగాణ డిమాండ్లకు చంద్రబాబు ఓకే చెప్పారా అని అడిగారు. మౌనం అర్ధాంగీకారం అనుకోవాల్సి వస్తుందని అన్నారు. కీలక అంశాలు చర్చించకుండా ఈ భేటీ దేనికోసం అన్నారు అంబటి రాంబాబు. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల మీద చర్చించుకోవడం రహస్యమల అవుతుంది. బహిరంగం కావాలి కదా, మీరేం ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది జరిగింది అని రేవంత్ రెడ్డి గారు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ఇది జరిగింది అని చంద్రబాబు నాయుడు గారు పాయింట్ టు పాయింట్ చెప్పాలి కదా. మీరు చర్చలు జరిగితే ఇది అడిగారు మేము ఇస్తామన్నాము, ఇది అడిగారు మేము వద్దన్నాము అని చెప్పాలి కదా. చెప్పకోకుండా రహస్యంగా దాయవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది, దీన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని మనవి చేస్తున్నా. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు నాకు రెండు సమానమే. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి మర్చిపోవద్దు. రెండూ సమానం అయితే మీ పార్టీ పరంగా చూసుకోండి. కానీ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ కూడా నాకు సమానం అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారంటే ఏదో ద్రోహాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు చెయ్యబోతున్నారు. మౌనం అర్ధాంగీకారం అన్నారు. ఈయన అడిగినా చెప్పట్లేదంటే ఫుల్ అంగీకారంగా భావించవలసి ఉంటుంది అనేది మీరు గ్రహించాలి.